రైతులు ఈ కెమికల్ వ్యవసాయం వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఈ కెమికల్ వ్యవసాయం చేయడం వల్ల బంగారం లాంటి భూమి నిర్జీవం అయిపోయింది. గోమాతలు కనుమరుగైపోయినాయి. ఆరోగ్యాలు పాడైపోయి అనారోగ్యాలు పాలవుతున్నారు. ఖర్చులు పెరుగుతున్నాయి. తద్వారా రైతు నష్టపోతున్నాడు. వీటన్నిటికీ నాకు తెలిసి నా అనుభవంలో ఒకే ఒక పరిష్కారం ఏంటంటే రసాయనాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళడం ఒకటే మార్గం. ఈ ఆర్గానిక్ వ్యవసాయం వైపు మళ్ళీ మా క్రమంలో మనకు ఒక మిత్రుడు తోడున్నాడు, రైతుకు మిత్రుడు. ఆ మిత్రుడు ఎవరంటే సనెడ్జ్ కంపెనీ వాళ్ళ సాయిల్ కేర్. ఈరోజు సనెడ్జ్ కంపెనీలో తయారైనటువంటి సాయిల్ కేర్ గురించి కొన్ని విషయాలు చర్చించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూడండి. దీంట్లో మంచి విలువైన సమాచారం అయితే ఉంది. మీకు నచ్చినట్లయితే మరో నలుగురికి షేర్ చేయండి. దానివల్ల మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా సాయిల్ కేర్ అనే దాంట్లో వ్యామ్ అనే శిలీంధ్రాల సమూహం. ఈ సమూహంతో పాటు అదనంగా కొన్ని పోషకాలు దీంట్లో నిక్షేపమై ఉన్నాయి. సాయిల్ కేర్ వాడిన పొలంలో రైతుకి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ముందు నిర్జీవమైనటువంటి భూమి బాగుపడుతుంది, జీవం పోసుకుంటుంది. ఎందుకంటే సూక్ష్మజీవులు దినదినాభివృద్ధి చెంది ఆ భూమి నిండా కూడా మేలు చేసే సూక్ష్మజీవులతోటి నిండి ఉండడం వల్ల ఆ భూమిలో వేసిన ప్రతి మొక్క కూడా ఆరోగ్యంగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండి మొక్క మంచి పచ్చదనంతో పైన ఒక గొడుగు ఆకారంలో అంటే ఎక్కువ కొమ్మలు రావడం ద్వారా పంట దిగుబడి పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. అసలు ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏంటంటే దీంట్లో ఉన్న వ్యామ్ అనే శిలీంధ్రం. ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయంటే ఈ మొక్క వేర్లకి కింద అంటుకొని ఈ మొక్కని సంరక్షణ చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీంట్లో అర్బాస్కులర్ మైకోరైజ్ అనేది ఈ చెట్టు వేర్లకి ఒక కవచం లాగా ఏర్పడి బయట నుంచి వచ్చే శత్రు పురుగుల్ని రానివ్వకుండా చేస్తాయి. చూడండి, భూమిని బాగు చేస్తున్నాయి, మొక్కకి కావాల్సిన పోషకాలన్నీ అందిస్తున్నాయి, మొక్కకి ఒక కవచం లాగా ఉంటుంది. ఇది సాయిల్ కేర్ చేసే ప్రధాన కర్తవ్యం. ఇవి కాకుండా పొటాషియం హ్యూమేట్ ఉంది, తర్వాత పుల్విక్ యాసిడ్ ఉంది, అంతేకాకుండా కార్బాలిక్ యాసిడ్ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, యాక్టివ్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, నేచురల్ ప్లాంట్ హార్మోన్స్ ఉన్నాయి, పిండి ఎంజైమ్లు ఉన్నాయి. ఇవన్నీ మిక్సింగ్తో తయారు చేసింది మన సాయిల్ కేర్. ఇన్ని పదార్థాలు మిక్సింగ్ ఉండడం వల్ల భూమిలో నిర్జీవమైన భూమిని జీవం పోసుకొని ఆ భూమికి కావాల్సిన ఆక్సిజన్ బాగా అందించడం వల్ల మట్టి బాగుపడుతుంది. తద్వారా ఆ మొక్కల దగ్గర కనుక మనం ఇది వేసినట్లయితే వేరు వ్యవస్థ బాగా ఎక్కువగా వెళ్తుంది. ఆ వేరు వ్యవస్థ ఎక్కువగా వెళ్ళడమే కాకుండా ఆ వేర్లకి పిల్ల వేర్లు అనేటివి చాలా ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే పిల్ల వేర్లు ఎక్కువ వచ్చినాయో ఆ భూమి అంతా కూడా చుట్టూ విస్తీర్ణం అంతా కూడా గొల్లబడిపోయి చక్కగా ఆక్సిజన్ అందడం వల్ల ఈ సూక్ష్మజీవులు వృద్ధి చెంది తద్వారా మొక్కకి కావలసిన పోషకాలన్నీ అందివ్వడం వల్ల మొక్కకు కావలసిన పోషకాలన్నీ తనకు తానుగా తయారు చేసుకునే విధంగా చేయడం వల్ల మొక్క మొదలు చాలా దృఢంగా పెరిగి ఎక్కువ కొమ్మలతోటి ఆకులు మంచి రంగుతోటి వెడల్పుగా రావడం వల్ల దాంట్లో క్లోరోఫిల్ ఎక్కువ ఉండడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగడం వల్ల వ్యాధి నిరోధక శక్తిని కలిగి మంచి పంట తీయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో ప్రధాన ఉపయోగం ఏంటంటే మన సాయిల్ కేర్ వాడిన పొలంలో నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది. నీటి ఎద్దడి అంటే నీరు తడులు కట్టేటప్పుడు 1-2 రోజులు లేట్ అయినా ఇబ్బంది ఉండదు మొక్కలకి. ఎందుకంటే పోషకాలు తనకు తానుగా తయారు చేసుకుంటుంది. తన పోషకాలను కొంతవరకు ఆ మొదల్లో దాచుకోవడం వల్ల మొక్క వేర్లు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాధి నిరోధక శక్తి బాగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఉండడం వల్ల బయట నుంచి వచ్చే కీటకాలు కానివ్వండి, రసం పీల్చే పురుగులు కానివ్వండి, ఎగిరే పురుగులు కానివ్వండి, లేదా వైరస్లు కానీ వీటన్నిటిని కూడా తనకు తానుగా రక్షించుకోగలుగుతుంది. మన సాయిల్ కేర్ వాడిన పొలాల్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పక్క పొలాల్లో దోమలు ఉండొచ్చు, మన పొలంలో కూడా దోమలు తిరుగుతూ ఉంటాయి. కానీ అవి ఆకుల మీద ఎక్కడ వాలడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఎందుకంటే వీటికి కావలసిన ఆహార పదార్థం ఈ మొక్కల మీద దొరకదు కాబట్టి అవి వాలడానికి ఇష్టపడినప్పుడు వాటి సంతానాన్ని వృద్ధి చేసుకునే అవకాశం లేదు కాబట్టి అవి మనకు హాని చేయవు. సాయిల్ కేర్ వాడిన పొలంలో ఇంకొక మంచి ఉపయోగం ఏంటంటే వానపాములు వృద్ధి బాగా ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైతే వానపాములు వృద్ధి జరిగిందో నేల గుల్లబరచడం మరింత ఎక్కువగా అవుతుంది. ఎప్పుడైతే నేల గుల్లబరడం అయిందో రైతు చేయాల్సిన పనిలో దాదాపు 60-80% వానపాములు ఈ సూక్ష్మజీవులే చేసేస్తాయి. నిరంతరాయం ఆ గుల్లబరచడం వల్ల ఆక్సిజన్ అనేది భూమికి కూడా చాలా అవసరం. ఆక్సిజన్ అందడం వల్లనే మొక్కలకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకుంటుంది.
ఇది 1 ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ను వాడమని చెప్తున్నాం. విత్తనాలు వేసేటప్పుడు కానీ మొక్క నాటేటప్పుడు కానీ అక్కడి నుంచి ఒక 30-40 రోజుల మధ్యలో మళ్ళీ ఒకసారి 1 కేజీ ప్యాకెట్ వాడండి. వరి లాంటి పంటలైతే మళ్ళీ 80 రోజుల దగ్గర 1 ప్యాకెట్, లేదంటే మిర్చి లాంటి పంటలకైతే కనుక విపరీతమైన పురుగు మందులు వాడుతున్నారు. వాటి బదులుగా ఆ మందులతో పాటు అవి కొంత తగ్గించుకొని మన సాయిల్ కేర్ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పటి వరకు భూమిని కెమికల్కి అలవాటు పడిపోయింది. మొత్తం కెమికల్ ఒక్కసారిగా మానేసినా కూడా దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి కొంత కెమికల్ తోటి మిక్స్ చేసి వేసుకున్నట్లయితే అక్కడ ఖర్చు తగ్గుతుంది. ఈ భూమి కూడా ఈ ఆర్గానిక్ మందులకి అలవాటు పడిపోతుంది. అట్లయితే కెమికల్తోనే కంపల్సరీ వాడాలంటే అసలు కెమికల్ వాడకుండా కూడా మన సాయిల్ కేరు మన దగ్గర దొరికే కొన్ని ప్రొడక్టులతోటి హ్యాపీగా అన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. కానీ దానికి ప్రాక్టీస్ చేయాలి. కొంత శ్రమ తీసుకొని కనుక రైతు చేసినట్లయితే పూర్తి సేంద్రియ పద్ధతిలో మొదటి సంవత్సరం నుంచే పంట దిగుబడి తగ్గకుండా మంచి పంటను తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది సాయిల్ కేర్లో ఉన్న అద్భుతం. మట్టిని బాగు చేస్తుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది, వేరు వ్యవస్థ వృద్ధి చెందుతుంది, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉండే మొక్కలు, ఆరోగ్యకరమైన మొక్కలు బాగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా బయట నుంచి వాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా వరకు తగ్గించుకోవచ్చు కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళైతే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి మన సాయిల్ కేర్ తోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మరిన్ని లాభాలు ఉంటాయి. ఈ విత్తన శుద్ధి చేసుకున్న దాంట్లో విత్తనాలు వేసిన తర్వాత ఆ వచ్చే వేర్ల నుంచే సాయిల్ కేర్లో ఉండే మైకోరైజా అనే ఫంగై ఆ వేర్ల చుట్టూ ఉండి ఎప్పుడూ మొక్కని సంరక్షిస్తూ భూమిలో ఉండే మనం వేసుంటాం కదా పశువుల ఎరువు లాంటివి, వీటిలో ఉండే కర్బనాన్ని అంతా కూడా మొక్కలకు అందిస్తూ మొక్కలకు కావాల్సిన ఆహార పదార్థాలు తనకు తానుగా తయారు చేసుకునే విధంగా చేసే క్రమంలో సాయిల్ కేర్ అద్భుతంగా పనిచేస్తుంది. సాయిల్ కేర్ భూమికే కాదండి, మొక్కలకి పైన స్ప్రే చేసినా కూడా మంచి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది. విపరీతంగా మంచి సైజులు పెరుగుతాయి. అంతేకాకుండా దోమలు లాంటివి ఏదన్నా ఉన్నట్లయితే ఈ సాయిల్ కేర్ స్ప్రే చేసిన తర్వాత ఆ మొక్కల మీద వాలడానికి ఇష్టపడం. ఎందుకంటే ఈ సాయిల్ కేర్ అనే పదార్థం నల్లగా ఉంటుంది. మొక్కల మీద నల్లగా పడడం వల్ల అది ఆహారం తీసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల మొక్కల మీద వాలదు. తద్వారా మనకు పురుగు కానీ దోమ కానీ తగ్గే అవకాశం ఉంటుంది. ముడత లాంటి వ్యాధులు వస్తే మన సాయిల్ కేర్ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే సాయిల్ కేర్ కనుక మనం కంటిన్యూగా మన పొలంలో వాడుతున్నట్లయితే మన పొలంలో కర్బన శాతం పెరగడానికి కూడా ఇది బాగా దోహదం చేస్తుంది. ఎప్పుడైతే కర్బన శాతం పెరిగిందో ఆ భూమిలో పంటలు బంగారంలాగా పండుతాయి. ఈరోజు మన భూమిలో చూసుకున్నట్లయితే కర్బన శాతం 0.1% కంటే తక్కువ ఉంది. కనీసం పంట పండాలి అంటే 0.5% కంటే ఎక్కువ ఉండాలి, కనీసం 0.5%. ఈరోజు 0.1% కూడా లేదు. కర్బన శాతం పెరిగేదానికి చేసే పనుల్లో చాలా ఉన్నాయి. ఆ కర్బన శాతం పెరిగే క్రమంలో పెంచుకోవాలనుకున్న రైతులు మంచి ఉపయోగకరమైన ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. ఆ ప్రోడక్ట్ గురించి మరొక వీడియోలో నేను పూర్తి వివరాలతోటి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూసి ఈ విషయాలు తెలుసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోడక్ట్ కనుక కావాలి అనుకుంటే మీకు ఎవరైతే వీడియో షేర్ చేశారో వాళ్ళని అడగండి. మీరుగా చూసినట్లయితే ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే కొరియర్ ద్వారా మీకు అందించబడుతుంది. మంచి ఫలితాలు కావాలంటే ఖచ్చితంగా సనెడ్జ్ కంపెనీ వాళ్ళది సాయిల్ కేర్ వాడండి. నమస్కారం.